నమస్కారం అండి. ఆ రోజులు ఈ రోజులు. కొడుకు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న నాన్న నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా అన్నట్ట. అడుగురా అన్నాడు. సెల్ ఫోన్, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, ఏసీ, వాషింగ్ మిషన్, గ్యాస్ కనెక్షన్, మిక్సీ, వైఫై ఇవన్నీ లేకుండా ఆ రోజుల్లో మీరు ఎలా బ్రతికేరు? నాకు అర్థం కావట్లేదు, అందుకు అడుగుతున్నాను అన్నాడు. అనగానే తండ్రి జవాబు చెప్పేట, మర్యాద, సిగ్గు, బిడియం, నిజం చెప్పడం, మంచి గుణం, పెద్దవాళ్ళ మీద ఉన్న భక్తి, పెద్దవాళ్ళ దగ్గర ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవడం, స్ట్రెయిట్ ఫార్వర్డ్నెస్, దైవభక్తి, ధర్మం, ఒక చాస్టిటీ, ఇంకా ఎన్నో రకాలు అవన్నీ మాకు ఆ రోజుల్లో ఉండేవి. కానీ మీరు అవన్నీ లేకుండా బతుకుతున్నారు కదా, అలాగే మేము అప్పుడు బతికాం. ఒకటి తెలుసుకోరా, 1940 నుంచి 90 వరకు బతికిన మేమందరం నిజంగా దేవుడి వరంరా. మేము ఎంతో పెట్టి పుట్టాం, లేకపోతే ఇంత ఆనందంగా ఉండలేం. ఆ రోజులు మాకెంత బాగుండేవో తెలుసునా? మేము సైకిళ్ళలో వెళ్ళాం, కానీ హెల్మెట్ వేసుకోలేదు. స్కూల్ అయిపోయిన తర్వాత చక్కగా మేము ఫ్రెండ్స్ ఆడుకునేవాళ్ళం. పొద్దుపోయాకే ఇంటికి వచ్చేవాళ్ళం. మేము టీవీ ముందు కూర్చోలేదు. మేము బతికున్న ఫ్రెండ్స్తోనే ఆడుకున్నాం, ఇంటర్నెట్లో కాదు. దాహం వేస్తే అక్కడ కుళాయిలు ఉండేవి, చక్కగా అందరూ వంగి నీళ్లు తాగేవాళ్ళం చేత్తో. ఇప్పుడు ఆ రోజుల్లో కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారో మీకు తెలుసు. మినరల్ వాటర్ కాదు, ఆ రోజుల్లో ఒకే టంబ్లర్ జ్యూసు మేము 4 ఫ్రెండ్స్ ఎంగిలి చేసి చక్కగా తాగేవరా. మాకు రోజు సద్దన్నం, అన్నం ఇలాంటివే పెట్టారు. కానీ ఇప్పట్లాగా వైటమిన్ మాత్రలు, మినరల్ పౌడర్లు ఇవన్నీ మాకు అప్పుడు అక్కర్లేదురా. మాకు ఎక్కడికి వెళ్ళినా కాళ్ళకి చెప్పులు కూడా ఉండేవి కావు. హ్యాపీగా నడిచేవాళ్ళం, ఏ జబ్బులు లేవు. అప్పుడు మా కన్నవాళ్ళు మా గురించి ఏమీ బెంగపడేవారు కాదు. మేము బయటకు వెళితే అది వేసుకోరా, ఇది వేసుకోరా, మాస్క్ వేసుకోరా, ఇవేమీ లేవు. తర్వాత మమ్మల్ని కన్నవాళ్ళు డబ్బు గల వాళ్ళు కాదు, కానీ వాళ్ళకి ఉన్న ఒక అభిమానం ఇప్పుడు ఎవ్వరికీ లేదురా. అంత అభిమానించేవారు పిల్లల్ని. అంటే ఎప్పుడు తిట్టాలో అప్పుడు తిట్టేవారు, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టేవారు. మేము మా తల్లిదండ్రులతోనే పడుకున్నాం, హాస్టల్లో, రూముల్లో, బెడ్డుల్లో ఫ్రెండ్స్తోనూ కాదు. మా తోబుట్టుకులతోనే పడుకున్నాం మేము. చుట్టాలు పక్కాలు ఇంటికి వస్తే చక్కగా వాళ్ళకి వండి పెట్టాం, వాళ్ళతో కూర్చొని తిన్నాం. ఎంతో ఆనందంగా విందు భోజనాలు. ఆ రోజుల్లో మా ఫోటోలన్నీ బ్లాక్ అండ్ వైటే, కానీ మా లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉండేదిరా. మా జనరేషను మేమందరం మా తల్లిదండ్రులకి కట్టుబడి ఉండేవాళ్ళం, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళం. అందుకే మేము బాగుపడ్డాం. అప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లలు చెప్తే కొంచెం వినేవారు. అంటే ఏమంటే వాళ్ళు చదువుకోలేదు కనుక, మేము చదువుకున్న జనరేషన్ కనుక మేము చెప్పింది కొంచెం అర్థం చేసుకునేవారు. నలుగురిని అడిగి మా భవిష్యత్తుకి ఏది మంచిదో అది చూసుకునేవారు. నిజంగా చెప్పాలంటే మేమంతా చాలా లిమిటెడ్ ఎడిషన్ మనుషులవి. అందుకే మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి బాబు. మా జనరేషన్ని మాతో మిమ్మల్ని మాకు ఏమీ పెట్టకపోతే పర్వాలేదు, కానీ కొంచెం అభిమానించండి, మాతో కొంచెం మాట్లాడండి,
మాతో కొంచెం టైం గడిపిందికి అట్లీస్ట్ నేర్చుకోండి. ఎప్పుడు మీ కంప్యూటర్లో ఏడవకండి. మేము ఉండేది ఎక్కువ రోజులు లేదు, కానీ మాతో మీరు టైం గడపడం మట్టుకు దయచేసి చెయ్యాలి. లేకపోతే తర్వాత చాలా బాధపడతారు. మీ పిల్లలు ఎలాగో మీతో టైం గడపరు, అది తెలిసిందే, వాళ్ళు వెళ్ళిపోతారు. సో దయచేసి మమ్మల్ని ఈ ఓల్డేజ్ హోములు, లగ్జరీ హోములు, సీనియర్ సిటిజన్ హోములు అలాంటి వాటికి మమ్మల్ని వెళ్ళిపోనివ్వకండి, తరలించకండి. తర్వాత మీ స్వలాభానికి ముసలివాళ్ళు పనికొస్తారని ఐఏఎస్ అన్నట్టు ఇండియన్ ఆయా సర్వీసు అలాగా పిల్లల్ని చూసుకుందుకైనా తల్లిదండ్రులు పనికొస్తారని ఎప్పుడూ అనుకోకండి. పిల్లలతో అభిమానిస్తాం, మాకు కూడా మనవలు కావాలి, కానీ అది డ్యూటీ కింద మాకు పెట్టేయకండి దయచేసి. ఇదన్నీ ఇప్పుడు జరుగుతున్న నిజం. అంటే నువ్వు అక్కడ ఏం చేస్తావు, మీరిద్దరూ అక్కడ ఏం చేస్తారు, వీళ్ళని చూసుకోవచ్చు కదా, ఇలాంటివన్నీ దయచేసి చెప్పకండి. మేమే అభిమానిస్తాం, పిల్లల దగ్గర ఉంటాం, మనవల దగ్గర ఉండాలనుంది. కానీ గొడవ ఏమిటి, మనవలకి అన్నీ పెడితే తింటారు, కానీ వాళ్ళ తిట్టకూడదు, తిడితే వినరు, వాళ్ళకి నచ్చదు కూడా. అలాగ మీరు పెంచారు. కానీ మా తాతగారు మమ్మల్ని కొట్టేవారు. ఇప్పుడు మా అబ్బాయిని కూడా వాళ్ళ తాతగారు కొట్టేవారు. అప్పుడు వాడు భరించాడే, కానీ ఇప్పుడు మీరందరూ భరించరు, చేయలేరు. అది మా జనరేషన్, మీ జనరేషన్, దీనికి ఉన్న గ్యాప్. ఇది రాసిన వారికి ధన్యవాదాలండి. ఇది అందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళందరికీ షేర్ చేసి వినమనండి. కొంచెం వాళ్ళల్లో మార్పో ఉంటే చాలా మంచిదే కదా. మీరును అభిమానించండి, పెద్దలని గౌరవించండి, భక్తి శ్రద్ధలతో ఉండండి. ఏమంటే మరో 20 ఏళ్ళకి మీరు కూడా మాలాగే అయిపోతారు, అప్పుడు మేము ఉండం కదా. అదే. చాలా థ్యాంక్స్ అండి విన్నందుకు. అందరికీ షేర్ చేస్తారని అనుకుంటాను. ఎంజే ప్రసాద్. నమస్కారం.